దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ విప్లకు క్వార్టర్స్ కేటాయింపు. క్వార్టర్స్ లో ప్రభుత్వ విప్ యనమల దివ్య గృహప్రవేశం. తునిలో సాయి సీతారామ కన్వెన్షన్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం. ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు. దారాలమ్మ తల్లి ఆలయం వద్ద నవరాత్రులను పురస్కరించుకుని భవానీ భక్తులకు 9 రోజుల పాటు అన్న సమారాధన. పాత బజార్ వీధిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు దేదీప్యమానం చేస్తున్నాయి. ఆలయంలో 4వ రోజు బ్రహ్మోత్సవాల్లో పలు ప్రత్యేక పూజలు. అమరావతిలో కూటమి ప్రభుత్వం చీఫ్ విప్ మరియు ప్రభుత్వ విప్లకు క్వార్టర్స్ అలాట్ చేసింది. 2 రోజుల కిందట క్వార్టర్స్ ప్రారంభోత్సవాలు పూర్తి కావడంతో క్వార్టర్స్ అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసింది. తనకు కేటాయించిన క్వార్టర్స్ లో ప్రభుత్వ విప్ యనమల దివ్య గృహప్రవేశం చేశారు. దేవదుష్టాయ నమః, ఉదారాయ నమః, పద్మినే నమః, ఆదిత్యవర్ణాయ నమః, బిల్వాయ నమః, కీర్తిప్రదాయ నమః, బుద్ధిప్రదాయ నమః, గంధద్వారాయ నమః, సురాధ్యక్షాయ నమః, నిత్యపుష్టాయ నమః, కపర్ణే నమః, సర్వభూతానాం ఈశ్వర్యాయ నమః, మనఃకామాయ నమః, పాంచవాక్యుతే నమః, సత్యాయ నమః, వస్తునాం రూపాయ నమః, మనస్యేశ్వర్యాయ నమః, మాతే నమః, ఆకులాం పుష్కర్ణే నమః, పుష్టే నమః, పుష్కరాయ నమః, పద్మమాలినే నమః, చంద్రామణే నమః, పాత్రాం శ్రీణే నమః, స్వర్ణాయ నమో, నిర్మాల్యే నమో, హిరణ్య ప్రాకారాయ నమో, సూర్యాం హిరణ్యే నమః, ఆనందమాత్రే నమః, చందమమాత్రే నమః, చిక్కీతమాత్రే నమః, శ్రీదేవే నమః, ఓం పద్మాసనే నమః, ఓం పద్మోద్భాయ నమః, పద్మరవాయ నమః, పద్మాశయ నమః, పద్మశుభాయ నమః, అశ్వత్థాయ నమః, ఓం బోధాయ నమః, ఓం ధనధాన్యాయ నమః, మహాధన్యాయ నమః, పద్మప్రియాయ నమః, పద్మినే నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మదాయ నమః, పద్మదళాయతాక్షిణే నమః, విష్ణుప్రియాయ నమః, విష్ణుమనోనుకులాయ నమః, ఓం పద్మస్తనాయ నమః, ఓం శుక్లకటీధన్యే నమః, ఓం పద్మపత్ర ప్రత్యక్షాయ నమః, ఓం గంభీరవతనాభ్యాయ నమః, ఓం కరబలాయ నమః, శుక్లోపత్రోత్తరీయాయ నమః, ఓం హేమకుంభై స్థాపితాయ నమః, సర్వమంగళనిర్గాయ నమః, క్షీరసముద్రాత్మనేయాయ నమః, క్షీరకదాభిన్యాయ నమః, దేవతాయ నమః, లోకైకదీపాంకురాయ నమః, శ్రీమన్మథకటాక్షాయ నమః, వివాహేంద్రగంగాధరాయ నమః, త్రైలోక్యప్రియాయ నమః, సరసిజాయ నమః, ముకుందప్రియాయ నమః, సిద్ధలక్ష్మీ నమః, ముక్తలక్ష్మీ నమః, జయలక్ష్మీ నమః, సరస్వతీ నమః, శ్రీలక్ష్మీ నమః, వరలక్ష్మీ నమః, వరాహం మహంతే నమః, మహంతే నమః, పాశం మహంతే నమః, అభిషిద్ధాం మహంతే నమః, కులాసనాయ నమః, భారాకోటి ప్రతిభాయ నమః, శ్రీతాయ నమః, ధ్యాన నమః, జగదీశ్వరాయ నమః, సర్వమంగళ మాంగళ్యే నమః, శివాయ నమః, సర్వార్థసాధికే నమః, త్రయంబకాయ నమః, నారాయణే నమః, మహాదేవే నమః, విష్ణుపత్యే నమః, శ్రీలక్ష్మీ నమః, వెంకటేశ్వర స్వామి దేవత, విఘ్నేశ్వర స్వామి దేవత, మహాలక్ష్మి దేవత, రమాసీత సత్యనారాయణ స్వామి దేవత, అష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి. ధూపం
नमस्कारोमि जय बोलो गणेश महाराज जय महालक्ष्मी माता की गणेश्वर स्वामी देवो नमः धूपमाग्रापयामि घृतवती समायुक्तं महिला योतं प्रियं दीपं गृहाणा दिव्येश तैलोक्यं विग्रहः साक्षात् दीपं समर्पयामि नैवेद्यं स्वाम्याय स्वामुदाय स्वामाय सुब्रह्मण्ये स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि मदनिसालु नीतचुक्रे मध्ये मध्ये पानीयं समर्पयामि तपिदानं सुत्रापोषं अस्तु प्रक्षालनं पादत्रां के सुदासं यं समर्पयामि महानिवेदनं निवेदयामि हरवी फल नारिकेलं घृतपक्वं लड्डू का निवेदनं निवेदयामि पूज्य परिसकर्पूरेण ओम हिरण्यपात्रं मदोह पूर्णन्द्वारे मदो कर्पूर आनंद नीराजनं संदर्शयामि नीराजनं शुद्धाचम नियम समर्पयामि पार्वती पते ओम दाता पुरस्ताद्यं राजहार शक्रप्रविद्वां दमनस्वरसहातमेवं विद्वानमृतैकभोजीनान्यस्पन्दायनाय विद्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसंभवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वकर्मान् विश्वं नारायणं हरिं विश्वमेवेदं पुरुषोत्तमः यस्य किञ्च सकः सर्वं दृश्यते श्रूयतेऽपि वा अंतर्बहिष्यत सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं तं समुद्रेऽन्तं विश्वसंभवं पद्मकोशप्रतीकाशं हृदयं चाप्यदोमुखम् अदो निश्चापि तस्यान्ते नाभ्यां प्रतिष्ठते ज्वालमालाकुलपादेयतनं महतो सन्ततगुं शिलाविसुलम्बत्याकोसहनिपं तस्यान्ते सुसर्गं सूक्ष्मं पुष्पं तर्पं प्रतिष्ठितं तस्य मध्ये महानगरीर्विश्वास्य विश्वतो साधोग्रभुविदन्तिष्ठान्नारमजरकवि हिर्यभूर्ध्वमदस्सायि रश्मया सुत्यसन्तत తునిపట్టణం శివారునందు వేంచేసి ఉన్న దారాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద ఆలయ ధర్మకర్త రొంగల సత్యబాబు రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో నవరాత్రులను పురస్కరించుకుని భవానీ భక్తులకు 9 రోజుల పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త రొంగల సత్యబాబు మాట్లాడుతూ తమ పనుల మీద పట్టణానికి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అలాగే ఈ 9 రోజుల పాటు వచ్చే భవానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. కావున భవానీ భక్తులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. పరాశక్తివే కామాక్షివే మీనాక్షివే లడ్డు దుర్గవే ఓం శ్రీ దుర్గా భవానియే ఓం శ్రీ దుర్గా భవానియే ఓం శ్రీ దుర్గా భవానియే ఓం శ్రీ
భవానియే అమ్మవే శక్తివే అమ్మద తల్లివే కొట్టాలమ్మవే భవానివే శ్రీ దుర్గా భవానియే శ్రీ దుర్గా భవానియే ఓం శ్రీ దుర్గా భవానియే ఓం శ్రీ దుర్గా భవానియే ఓం శ్రీ దుర్గా భవానియే ఓం శ్రీదేవి కాకినాడ జిల్లా తునిపట్నంలోని పాత బజారు వీధి శ్రీవారి సన్నిధిలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు దేదీప్యమానం చేస్తున్నాయి. 4వ రోజు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఆలయ అర్చకులు విశేష పూజలు గావించారు. హయగ్రీవ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ. తునిపట్టణంలో వేయించేస్తున్నటువంటి శ్రీభూసమేద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో శరన్నవరాత్రి సహితమైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమై ఈ రోజు 3వ రోజు కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఈ రోజు విశేషంగా స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ అయిన తర్వాత యాగశాల అర్చనలు, విశేష హోమములు, హయగ్రీవ హోమము, పూర్ణాహుతి ఇవన్నీ కూడా సంపూర్ణం చేసుకున్న తర్వాత అనేక మంది అయినటువంటి మహిళలచే సంపూర్ణమైనటువంటి అఖండ శ్రీమన్నారాయణ పారాయణాన్ని గావించుకున్నాం. ఈ శ్రీమన్నారాయణ పారాయణ వల్ల ప్రజలందరూ కూడా సుఖ సంక్షేమాలతో ఉండి లోక కళ్యాణం జరగాలని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క పారాయణ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతోంది. అదేవిధంగా స్వామివారికి విశేషంగా ఈ రోజు సాయంకాలం కళ్యాణ మహోత్సవంతో ప్రతిరోజు కూడా ఉదయం విశేషమైనటువంటి హవనాలతో, సాయంకాలం విశేష కళ్యాణాలతో, వాహనోత్సవంతో బ్రహ్మోత్సవాలు 4వ తారీఖు వరకు కూడా కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలను స్వామి కటాక్షించాలని చెప్పేసి స్వామిని ప్రార్థన గావించుకుంటూ స్వామికి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ కూడా సేవించి తరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. స్వయంభూ శ్రీ పాత బజార్ వీధిలో వేచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు నారాయణ కార్యక్రమం ఇటు రాజాబు నుంచి ఇటు విజయవాడ వరకు కూడా సుమారు 300 మంది ఈ నారాయణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారండి. దానికి అనుగుణంగా భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిటీ అంతా కూడా వాళ్ళకందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ యొక్క నారాయణ మంత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అలాగే ఎక్కడా కూడా నాన్ స్టాప్ గా పాడడం జరుగుతుందండి. దీనివల్ల వచ్చే ఫలితం తుని నియోజకవర్గంలో ప్రజలందరూ క్షేమంగా ఉంటారండి. తద్వారా అభివృద్ధి జరుగుతుంది. ప్రజలందరూ సుఖశుద్ధంతో ఉండాలని చెప్పి ఈ యొక్క నారాయణ కార్యక్రమం తుని పట్టణంలో వెంకటేశ్వర గుడి ఏర్పాటు చేయడం జరిగిందండి. తద్వారా ప్రజలందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని ధరించి వారి ప్రభుత్వ పాత్ర కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. మా తుని రాజధానిలో స్వయంగా స్వామివారు మన కోసం వంశోద్ధారం వేస్తున్నారు. విశేషం ఏంటంటే అమ్మవారితో కలిసి స్వామివారి ఏకైక దేవస్థానం తుని. ఇది మొత్తం ఇండియా మొత్తం ఎక్కడెక్కడ అమ్మవారి దేవస్థానం లేదు. కాబట్టి ఈ వెంకటేశ్వర దర్శనం అంటే శ్రీదేవ వివాహములు, సంతానము, అన్యోన్య దాంపత్యాలు జరుపుకుంటున్నారు. అలాగే దేవీ బ్రహ్మోత్సవాలు ఈరోజు 4 రోజులు కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం స్వామివారికి అర్చన,
శుభాచరణ అర్చన పితృహోమాలు ప్రత్యేక ఆతిథ్య హోమాలు కూడా జరుగుతున్నాయి. రాత్రి కళ్యాణం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పాల్గొండి ప్రతి ఒక్కరు కూడా మీ కోరిక చూడకూడదు. స్వామిని దర్శించుకుని ధరించండి. బ్రహ్మోత్సవం అంటే స్వామివారి పుట్టినరోజు వేడుకలు జమటి వేడుకు పుట్టిన వేడుకు కాబట్టి ఈ వేడుకల్లో అందరూ పాల్గొవాలి. మన ఇంట్లో మన పురాణాలు కానీ మన తండ్రి కానీ అలాగే పుట్టినరోజు జరుపులు అలాగే మన స్వామికి పుట్టినరోజు జరుగుతాయి. కాబట్టి పుట్టినరోజు వేడుకలో అందరూ పాల్గొని ధరించుకోవడం. జై శ్రీమన్నారాయణ. తుని పట్టణం నందు కుచ్చెర్లపాటి భీమరాజు నిర్మించిన సాయి సీతారామ కన్వెన్షన్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు, మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబు హాజరై ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి మండపం ఏర్పాటు చేయటం వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అలాగే యువత కూడా తమకు నైపుణ్యం కలిగిన పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటే దానికి ప్రభుత్వం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి యువత ఎవరి మీద ఆధారపడకుండా చిన్న చిన్న కర్మాగారాలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చక్కటి నిర్మాణం చేసుకోవడం దానికి ప్రజల అవసరంతో ఈ ప్రారంభోత్సవం చేయడం గొప్ప కార్యక్రమాన్ని దాని గౌరవనీయులు మాజీ మంత్రులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రామకృష్ణ గారి ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది మనందరికీ ఆనందదాయకం. భవిష్యత్తులో మీరు అదే రకాలుగా చంద్రబాబు ప్రజలకు ఉపయోగపడాలని దానికి ప్రజలకు అందుబాటు అదే రకాలుగా ఈ మండలంలో దేవాలయాలు అన్ని సౌకర్యాలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఎంతో అనుభవిస్తున్నారని వాళ్ళ భగవంతు అన్ని రకాల హాస్పిటల్ రీత్యా కానీ వ్యాపారం రీత్యా కానీ వీటి పైన చాలా సర్వీస్ అనుభవించినటువంటి సర్వీస్ అంతా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మానవులు పర్మిషన్ ఏజెంట్గా అది కూడా చాలా కారణిస్తుంది. నాగపల్లి దగ్గర నుంచి నర్సీపట్నం దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల కూడా అన్ని వ్యాపారాలు కూడా చాలా తుని పట్టణం. అందుకని తుని పట్టణంలో వ్యాపారం అభివృద్ధి చెందాలి. ఆ రోజు బాగా వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉండేది. అదే మధ్య నర్సీపట్నం అందరిలో వచ్చింది. అదేవిధంగా నర్సరీ కూడా వచ్చింది. దాంట్లో ఆపరేషన్ జరిగేటప్పటికీ ఒక్కరిగా విజయం జరుగుతుంది. అయినప్పటికీ కూడా తునిపట్నంలో బిజినెస్ ఏనాడు కూడా కట్టలేదు. దానికి కారణం ఏంటంటే తునిపట్నానికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆ క్రెడిబిలిటీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాని వ్యాపారాలు బాగుండాలి. వ్యాపారాలు బాగుంటే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరుగుతుంటే వ్యాపారాలు బాగుంటాయి. అన్నింటికంటే ముఖ్యం అశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి. ఎక్కడైనా కూడా అభివృద్ధి చెందాలి. నిత్యం కొనుక్కునేటువంటి రవీయం అదేవిధంగా దొంగతనం చేసేటువంటి కేసు ఇవేంటంటే కొంత అది తిరిగి మొదటి నుంచి కూడా ఒక బుద్ధి ఆ బుద్ధితోనే తిరిగి బాగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు బయటపేట మనం రెసిడెంట్స్ ఉంటాం. అయ్యేప్పుడు కూడా తిరుగుండేటువంటి ప్రాముఖ్యత వేరు, పారిగ్రామేటువంటి ప్రాముఖ్యత వేరు. ఇటు మన దగ్గరలో అన్నవరం దేవస్థానం, కర్నూలు దేవస్థానం ఒకటి. ఆ విధంగా మనకి ఈ యొక్క దేవాలయాలు కూడా ప్రధానమైన దేవాలయాలు ఉపయోగించుకుంటున్నాం. ఇక్కడ తిరుగుండేటువంటి ఒక హంగామా మిగతా పట్టణాలు తుని చాలా ప్రముఖమైన ప్రదేశం. అన్ని రంగాల్లో చూస్తే వాడు ఉన్నట్టే చెప్పారు. అవసరంలో ఎంఎస్ఐ వస్తుంది. అంటే మీడియం స్మాల్ ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టుకోవాలంటే అక్కడ గవర్నమెంట్ సహకారంతో ఆల్రెడీ సైట్ ఐడెంటిఫై చేశారు. దానికి రోడ్డు పెట్టి ప్రభుత్వ సైట్ ఐడెంటిఫై చేయబడింది. దాన్ని ఎవరైనా రేపు ఉద్యోగులు ఆన్లైన్ పిలుస్తారు.
సైడ్ డెవలప్మెంట్ ఉద్యోగాలను పెట్టుకోవచ్చు, చిన్నవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ ఎన్ఎస్ఐబి అంటే బిజినెస్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఆ విధంగా మనం దుర్వినియోగం చూస్తే మీకు ఎక్స్చేంజ్ వచ్చింది చాలా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. మనం పొల్యూషన్ ఇండస్ట్రీ రావడం ఏమవుతుందంటే మన పొల్యూషన్ చేసే ఇండస్ట్రీస్ అదేవిధంగా ఈ రోజు ప్రత్యేకంగా ఈ ముఖ్యంలో ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి, పెట్టాలి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ డెవలప్ చేయాలి, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు చదువుకున్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు చాలా ముఖ్యం. ఈనాడు ప్రధానమైన సమస్య భారతదేశంలో మన రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైన సమస్య అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ప్రతి దేశంలో ఉంది. అది ఒక దేశానికి ఒక దేశానికి వేరియేషన్ ఉంది వల్ల. కానీ మన దేశంలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఉంది. ఇందుకని మూడు సార్లు జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే చదువుకున్నటువంటి ఉద్యోగం ఇస్తే వాళ్ళకి ఆదాయం వస్తుంది. ప్రతిదీ తల్లిదండ్రులకు ఆధారపడకుండా వాళ్ళు కూడా సంపాదించేటువంటి అవకాశం వస్తుంది. ఆ విధంగా వ్యక్తి యొక్క కుటుంబం యొక్క ఆర్థికంగా బాగుంటే బిజినెస్ బాగుంటుంది. అదేవిధంగా బిజినెస్ బాగుండాలంటే మన దగ్గర కూడా డబ్బులు ఉండాలి. అంటే డబ్బులు లేకపోతే బిజినెస్ ఖరాబ్ కావాలి. నిజంగా ఆ విధంగా మొత్తం ప్రాపర్టీ ఏ విధంగా డెవలప్ అవుతాయంటే మనం చూస్తే ఆర్థికంగా బాగా ఉన్నాయి. దాదాపు మన రాష్ట్రంలో అయితే దాదాపు నడుస్తుంది. ఇండియాలో దాదాపు 10% డెవలప్మెంట్ గ్రోత్ ఎకనామిక్ గ్రోత్. దీన్ని 15% తీసుకురావాలనేటువంటి అదేవిధంగా డెవలప్మెంట్ 20% అది 8% అవ్వాలంటే అదేవిధంగా గ్రామీణ వ్యవస్థలో గ్రామాల్లో ఉండేటువంటి పేద కుటుంబాలన్నీ కూడా ఆర్థిక భాగం కావాలి. ఆ భాగం ఏదైనా వస్తారు. ఆ విధంగా బిజినెస్ వెళ్తాయి. బిజినెస్ కూడా అంత ప్రధానమైన శాంతి భద్రత కాపాడేటువంటి పోలీసు నిర్మాణంగా ఉండాలి. అంటే ఏదో కంపెనీ వాళ్ళు పెట్టేసి కంపెనీ వాళ్ళని వదిలేయవాలి. వారిని మనం పట్టుకోవాల్సిన ఒక స్పష్టత ఎందుకంటే ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తారు. అంటే ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా 100 డేస్ వ్యాపారం ఆయన నాకు ప్రయాణం చాలా డిపార్ట్మెంట్ ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఇది వ్యాపారం వ్యాపారం కాబట్టి ఇది ఎక్కువ సిగ్నల్స్ ఉన్నారు. మీకు గతంలో ఫార్మకీ వస్తుంది, వస్తుంది, ఇంకా మనలో ఉంది, డిగ్రీస్ ఉంది, ఇంకా చాలా వస్తాయి ఇండస్ట్రీస్. అంటే అందరూ యొక్క స్థావరం తిరుగుతానే ఉంటుంది. దగ్గరగా ఏ సమస్య లేదు. దీని మీద ప్రెషర్ పెరుగుతుంది. బాగా గుళ్ళో ఉండేటువంటి ఎవరైతే వాళ్ళకి సౌకర్యాలు కూడా సాధించాలి. అదేవిధంగా స్త్రీలు పెట్టాలి. అది సమకూర్చడానికి ఈ రోజు కూడా తిరుగుతాము. ఎక్కడ నిజంగా డ్రైనేజ్ బాగుంటుంది, శానిటేషన్ బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన బాగుంటుంది. ఇవన్నీ బాగుంటే చాలా మంది అనుకుంటున్నారు. అంటే వాళ్ళందరూ కూడా సౌకర్యాలు కనుకుంటే ఇంకా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. ఇండస్ట్రీస్ వస్తే మనకి ఈ రోజున ఇక్కడ బిజినెస్ కూడా జరగడానికి అవకాశం ఉంది. నిజంగా దేవాలయాలు చాలా మంది చూపుతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రయాణం ప్రయాణం అనుకుందా లేదా ఆయనకి ఏదో ఇంట్లోకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక ప్రమాణం ప్రయాణం వారికి సిస్టమ్ ఉపయోగించుకోవాలి.
మరింత అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేయాలి. అందుకే రాజకీయ పార్టీలకు కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తారు తప్ప ప్రజల అవసరాలను గుర్తించారు. అభివృద్ధి జరిగితే దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన మనం దివ్యాంగాలను కూడా గెలిపించాలి. కాబట్టి ఆ దివ్యాంగ గెలిచిన తర్వాత నేను ఉన్ననాడు ఏదైనా కళ్యాణం రాదు, నేను పోయినా కళ్యాణం చాలా సంతోషం ఉంటుంది. అలాగే విమానం వ్యాపారం చేస్తారు, వైద్యంలో వాళ్ళు కూడా బాగా పోయి అనేక విధంగా ఒక గ్రూప్గా చేరి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందరూ నా అభినందన తెలియజేస్తున్నా. ఇటువంటి పనులు రావాలని కాకుండా వ్యాపార వ్యవస్థ బాగుపడాలి, వ్యాపారాలు అభివృద్ధి చేయాలి. దానికి ప్రధానంగా నేషనల్ చేయాలి. ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఉన్నప్పుడు రాష్ట్రం చాలా ప్రయత్నాలు చేసి తర్వాత ఒక 5 ఇప్పుడు కూడా ఏ దాన్ని మనం ఉపయోగించుకోవాలంటే సభ్యులు ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ కూడా సెన్సిటివ్గా పనిచేయాలి. ఇప్పుడు అవకాశాలు సాధించాం. అదేవిధంగా ప్రభుత్వం ఇంకా అవకాశాలు కూడా కల్పిస్తాం. ఈ లోపల వివేకాలు ఒక నర్సింగ్ కాలేజ్ కావాలని గవర్నమెంట్కి ఇవన్నీ ఇండస్ట్రీస్ వస్తాయి. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ విప్లకు క్వార్టర్స్ కేటాయింపు. క్వార్టర్స్ లో ప్రభుత్వ విప్ యనమల దివ్య గృహప్రవేశం. తునిలో సాయి సీతారామ కన్వెన్షన్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం. ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు. దారాలమ్మ తల్లి ఆలయం వద్ద నవరాత్రులను పురస్కరించుకుని భవానీ భక్తులకు 9 రోజుల పాటు అన్న సమారాధన. పాత బజార్ వీధిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు దేదీప్యమానం చేస్తున్నాయి. ఆలయంలో 4వ రోజు బ్రహ్మోత్సవాల్లో పలు ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.